sir. You can start, sir. Srinath Garu, you can start your presentation. Mic mute lo ఉన్నట్టుంది సార్ది. సార్ వాయిస్ రావట్లేదు మేడం. Durga Prasad Garu, can you please tell him to unmute his mic? మళ్ళీ వెళ్ళిపోయింది కదా. మేడం జాయిన్ అయ్యారు మేడం. Hello. Hello. Yes, hello, madam. You can hear me? Yes, we can hear you, but we would like to see you also. Yeah, it's on only my video. Yeah, it's on madam. He is visible. Somehow on my screen. You are visible, sir. No problem. You can continue. Please carry Okay. on. Okay. Thank you, madam. Madam, this is regarding handicrafts. తెలుగులో మాట్లాడాలి కదా? Okay. No. Okay. Telugulo because most of our participants will be from Telangana who will understand the Okay. local language. Good afternoon. Sorry for joining late. నా పేరు శ్రీనాథ్ అని, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ హైదరాబాద్. ఈరోజు మనము తెలంగాణలో ఉండే హ్యాండీక్రాఫ్ట్స్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాం. తెలంగాణలో మెయిన్గా ఉండే క్రాఫ్ట్స్ బంజారా ఎంబ్రాయిడరీ. హైదరాబాద్లో మెయిన్గా తీసుకుంటే హైదరాబాద్లో బంజారా ఎంబ్రాయిడరీ ఎక్కువ ఉన్నారు. మళ్ళీ ಇನ್ನೊಂದು ಬುಕ್ ಇತ್ತು ಬರ್ಕೊಂಡಿತ್ತು. ಅಲ್ಲಿ ಇರ್ಬೇಕು ನೋಡಿ. ఓకే. హైదరాబాద్లో ముఖ్యంగా లాక్ బ్యాంగిల్స్ చేసేవాళ్ళు, మళ్ళీ పర్ల్ జ్యువెలరీ, మళ్ళీ బంజారా ఎంబ్రాయిడరీ ఆర్టిజన్స్, మరి జరీ జర్దోజీ ఆర్టిజన్స్ ఎక్కువ ఉన్నారు. లాక్ బ్యాంగిల్స్ హైదరాబాద్లో అరౌండ్ 5000 ఆర్టిజన్స్ ఉన్నారు. మళ్ళీ పర్ల్ జ్యువెలరీను అరౌండ్ 5000 ఆర్టిజన్స్ ఉన్నారు. జరీ జర్దోజీ కూడా 5000 ఆర్టిజన్స్ ఉంటారు. అది కాక హైదరాబాద్ పక్కన ఆర్సీపురం, మళ్ళీ పక్కన విలేజెస్లో బంజారా ఎంబ్రాయిడరీ ఆర్టిజన్స్ ఉంటారు. దాంట్లో అరౌండ్ 5000 బంజారా ఎంబ్రాయిడరీ ఆర్టిజన్స్ కూడా ఉన్నారు. సో మొత్తము హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ తీసుకుంటే నియర్లీ 20,000 ఆర్టిజన్స్, హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిజన్స్ ఉన్నారు. మళ్ళీ అది కాక తెలంగాణలో ఫేమస్ వేరే క్రాఫ్ట్స్ అంటే బిద్రీ క్రాఫ్ట్ చాలా ఫేమస్ ఉంటుంది, మెటల్తో చేసేది. మళ్ళీ నిర్మల్ పెయింటింగ్ అంటారు, ఫర్నిచర్స్ దాన్ని పెయింట్ చేసేది, ఫర్నిచర్ చేసేది. మళ్ళీ నారాయణపేటలో అరౌండ్ టెరకోటా ఆర్టిజన్స్ అరౌండ్ 100 ఆర్టిజన్స్ ఉంటారు.
ముఖ్యంగా ఇప్పుడు దీపావళి సందర్భంగా మన అందరు ఆర్టిజన్స్ కు మన అందరు జనాలతో మనం కోరేది ఏమంటే ముఖ్యంగా ఇది లోకల్ దీపాలు చేస్తుంటారే దాంట్లో ఎక్కువగా మీరు లోకల్ మీ ఆర్టిజన్స్ మీ ఇన్ అండ్ అరౌండ్ దొరికే షాపుల్లో స్మాల్ షాప్స్ లో మళ్ళీ ఫుట్పాత్ లో రోడ్ సైడ్ లో లాంటివి దొరికే లాంటి ఆర్టిజన్స్ ని డైరెక్ట్ కొంటే మీరు దీపాలు కొంటే డైరెక్ట్ గా మన ఆర్టిజన్స్ కే మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. సో అలాంటి ఈ దీపావళి ఇప్పుడు ఎక్కువ కరోనా వల్ల ఎక్కువ మనం ఇది చేయకూడదు, క్రాకర్స్ అంతా వాడకూడదు అనే ఉండే దానివల్ల కెమికల్ పొల్యూషన్ అంతా అవుతుంది అనే దానివల్ల ఈ దీపాలతో ఎలాంటి పొల్యూషన్ కాదు. సో దయచేసి అందరూ ఈ దీపాలనే వాడి మనము మన లోకల్ ఆర్టిజన్స్ ని దీపావళి పండుగ సందర్భంగా మన లోకల్ ఆర్టిజన్స్ ని సపోర్ట్ చేసి వాళ్ళ టెర్రకోట ఆర్ట్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యేట్లా చేయాలా అని అందరినీ కోరుతున్నాను. మళ్ళీ ఇది కాక తెలంగాణలో వేరే క్రాఫ్ట్స్ అంటే కెనన్ బ్యాంబూ చాలా ఉంది. మన మహబూబ్ నగర్ జిల్లాలో లింగాల దీంట్లో చాలా మంది ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొత్తగా అయిన జిల్లాలో అక్కడ లింగాల అనే ప్లేస్ లోపల అరౌండ్ 100 ఆర్టిజన్స్ కెనన్ బ్యాంబూ ఆర్టిజన్స్ ఉన్నారు. సో మళ్ళీ మ్యూరల్ పెయింటింగ్ ఆర్టిజన్స్ చాలా మంది ఉన్నారు మన హైదరాబాద్ లోనే. వాళ్ళు కూడా మీరు మన ఇండ్ల పైన డెకరేషన్స్ చేస్తారు కదా, సో అలాంటివి అన్ని ఉంటాయి. సో మీరు వాటిని కూడా సపోర్ట్ చేస్తే టెర్రకోటాకు మన లోకల్ హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిజన్స్ కు హెల్ప్ చేసినట్లు అవుతుంది. ముఖ్యంగా ఇవి మన తెలంగాణలో ఎక్కువగా ఉండేది క్రాఫ్ట్స్. సో ఇవన్నీ క్రాఫ్ట్స్ అంతా మొత్తం కలిపి అరౌండ్ 25,000 ఆర్టిజన్స్ మన తెలంగాణలో ఉన్నారు. 25,000 ఆర్టిజన్స్ కు మన ఆఫీస్ ఆఫ్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్ ద్వారా మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్టిజన్స్ ఆర్ రిజిస్టర్డ్. అందులో పెహచాన్ అని కార్డ్ ని మన మినిస్టర్ యూనియన్ టెక్స్టైల్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారు మళ్ళీ ప్రధానమంత్రి గారు 2016లో పెహచాన్ అనే కార్డ్ ని రిలీజ్ చేస్తారు మన హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిజన్స్ కోసమే. సో ఇది చేసిన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని. సో అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చినాను డైరెక్ట్ గా మన ఆర్టిజన్స్ కే పోవాలి, వాళ్ళు వితౌట్ ఎనీ మీడియేటర్స్ వాళ్ళకే డైరెక్ట్ గా పోవాలి అనే ఉద్దేశంతో ఈ పెహచాన్ అనే కార్డ్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ కార్డు తీసుకునేది చాలా ఈజీ. మీరు మన హ్యాండీక్రాఫ్ట్ సర్వీస్ సెంటర్ ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఆన్లైన్ లో కూడా ఈ అప్లికేషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ అప్లికేషన్ తీసుకొని మీరు మీ ఆధార్ కార్డ్ జెరాక్స్, మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జెరాక్స్, మళ్ళీ మీ 2 ఫోటోలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇస్తే మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫ్రీగా వచ్చే కార్డు. ఇది స్మార్ట్ కార్డ్ లాగా మన డ్రైవింగ్ లైసెన్స్ లాగా స్మాల్ సైజ్ లో వస్తుంది. సో ఇలాంటి కార్డ్ ని తీసుకొని మీరు హలో ఐఎమ్ ఆడిబుల్ వినపడుతుందా అందరికీ? ఓకే ఓకే. సో ఇలాంటి కార్డ్ ఇలాంటి కార్డ్ ని మీరు అందరూ ఐ రిక్వెస్ట్ ఆల్సో పిఐబి టు సెండ్ త్రూ దేర్ మీడియా ఛానల్స్ ఆల్సో సో దట్ వీళ్ళు ఇంకా మన అందరూ ఆర్టిజన్స్ కు ఈ బెనిఫిట్ చేరేట్లా చూడాలని కోరుతున్నాను. మళ్ళీ ఇది కాక మన డిపార్ట్మెంట్ నుంచి చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలాంటివి చేస్తున్నాము. మన హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిజన్స్ కొత్తగా నేర్చుకోవాలని ఉంటే కూడా వాళ్ళకు ట్రైనింగ్ సమర్థ్ అని యూనియన్ టెక్స్టైల్ మినిస్ట్రీ కొత్తగా ఒక స్కీమ్ లాంచ్ చేసింది. ఆ స్కీమ్ ద్వారా మన ఆర్టిజన్స్ డైరెక్ట్ గా వాళ్ళ స్కిల్ ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ ట్రైనింగ్ వాళ్ళు చేరాలంటే వాళ్ళు ఆల్రెడీ పెహచాన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. సో ఈ కార్డు కొత్తగా తీసుకున్న వాళ్ళు కూడా మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జాయిన్ కావచ్చు. ఇది క్లస్టర్స్ లో కూడా మళ్ళీ మన బెంగళూరు ఆఫీస్ లో కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టైం లోపల వాళ్ళకు 200 రూపీస్ 300 రూపీస్ పర్ డే స్టైఫండ్ కూడా ఇస్తున్నాము. సో ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాముల్లో వాళ్ళ స్కిల్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మంచి ప్రోడక్ట్స్ కూడా చేయొచ్చు. అది కాక కొత్తగా డిజైన్ డెవలప్మెంట్ వర్క్ షాప్ అని కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మన నిఫ్ట్ ఎన్ఐడి నుంచి ట్రైన్ అయిండే ఆర్టిజన్స్ వాళ్ళు వచ్చి వీటితోనే ఆర్టిజన్స్ తోనే ఉండి వాళ్ళు క్లస్టర్ లోనే ఉండి వాటితోనే ఉండి ఒక 20-25 కొత్త ప్రోడక్ట్స్ చేయించి దాన్ని మళ్ళీ మల్టిప్లికేషన్ చేసి సేల్ కూడా చేయొచ్చు. సో దీనికి ఆల్మోస్ట్ 5 lakh రూపీస్ ఖర్చు అయింది. కంప్లీట్ బెనిఫిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా భరిస్తుంది. మళ్ళీ ఈ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసే 30 మంది ఆర్టిజన్స్ కూడా పర్ డే 300 రూపీస్ స్టైఫండ్ కూడా ఇస్తున్నాము, అంటే వేజ్ కాంపెన్సేషన్ మాదిరిగా మళ్ళీ ఈ టైంలో. సో ఈ బెనిఫిట్స్ యూజ్ చేసుకుని వాళ్ళు ఇంకా మల్టిప్లికేషన్ చేసి వాళ్ళు కార్డ్స్ బేసిక్గా వాళ్ళు పేచాన్ కార్డు ఉన్న తర్వాత ఇవన్నీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇది కాక వాళ్ళు ఇదంతా ప్రోడక్ట్స్ అంతా చేసిన తర్వాత వాళ్ళకి మార్కెటింగ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూఅవుట్ ఇండియా ఎగ్జిబిషన్స్ జరుపుతూ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో కూడా శిల్పారామంలో అలాంటి ప్లేసెస్లో కూడా చాలా ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి, గాంధీ శిల్ప బజార్ అంటాము. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్ త్రూఅవుట్ ఇండియా జరుగుతూ ఉంటుంది. ఆ ఎగ్జిబిషన్స్కు వీళ్ళు ఆర్టిజన్స్ పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళకు పోను ఖర్చు రాను ఖర్చు ప్లస్ పర్ డే డిఏ 300 at the rate of 300 rupees per day కూడా ఇస్తాము. హైదరాబాద్ సిటీ లోపల దే విల్ గెట్ 500 రూపీస్ బికాస్ ఇట్స్ ఏ క్లాస్ సిటీ. సో ఏదో ఏ క్లాస్ సిటీకి పోయినా వాళ్ళు దీనికి బేసిక్గా వాళ్ళు సెలెక్ట్ అయినట్లు త్రూఅవుట్ ఇండియాని ఇంకా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఈ ఎగ్జిబిషన్స్లో వాళ్ళకి ఫ్రీ స్టాల్ దొరుకుతుంది. సో ప్లస్ వాళ్ళు పార్టిసిపేట్ చేసేందుకు పర్ డే 300 రూపీస్ కూడా పే చేస్తుంటారు. ఇలా బేసిక్ ట్రైనింగ్ నుంచి బట్టి మార్కెటింగ్ వరకు అన్ని రకమైన సపోర్ట్ కూడా మా డిపార్ట్మెంట్ హ్యాండీక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. సో బేసిక్గా ఈ టైంలో మన జనరల్ పబ్లిక్ అందరూ మన హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిజన్స్ చేసే ప్రోడక్ట్స్ని కొనేందుకు ట్రై చేయాలి. మన ఆంధ్రాలో ఇప్పుడు ఇది కాక మన తెలంగాణలో ఇప్పుడు ఇది కాక కేన్ అండ్ బ్యాంబూ ప్రోడక్ట్స్, మరి ఫేమస్ పోచంపల్లి టెక్స్టైల్ ప్రోడక్ట్స్, మరి దర్దోజీ ప్రోడక్ట్స్, మళ్ళీ పెయింటింగ్స్లో వస్తే నిర్మల్ పెయింటింగ్, చెరియాల్ పెయింటింగ్, ఇవన్నీ చాలా మంది ఆర్టిజన్స్ చాలా రకమైన ప్రోడక్ట్స్ని చేస్తున్నారు. ఇవన్నీ హ్యాండీక్రాఫ్ట్స్ని మీరు డైరెక్ట్గా కొనేందుకు మన ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటుంది. మన గోల్కొండ ద్వారా వాళ్ళ షోరూమ్స్ ద్వారా కూడా చాలా ప్రోడక్ట్స్ మార్కెటింగ్ చేస్తుంటారు. సో మీరు అఫీషియల్ వాళ్ళతో డైరెక్ట్గా ఆర్టిజన్స్తో అథవా గోల్కొండ లాంటి షోరూమ్స్తో మీరు కాంటాక్ట్ చేస్తే మీకు జెన్యూన్ హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిజన్స్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. థ్యాంక్ యూ. Can we have somebody from Golconda showroom itself if they can show us the various handicrafts? Masood Ali garu. ఉన్నారు మేడం, ఆయన జాయిన్ అయ్యారు. మసూద్ సార్, హలో. భారతి గారు ఒకసారి వారికి ఫోన్ చేస్తారా? చేస్తాను మేడం, చేస్తాను. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మేడం, జాయిన్ అవుతుంది. Meanwhile, Srinath garu, if you the schemes and all which you were just now telling that you have brought out for the benefit of artisans, if you could give us a press note sometime regarding how and what are the provisions, we would like to make a small feature on it as and when timely and release it to the press so that it gets noticed. Okay, I'll do it, madam. I'll send you the email. Yeah. I'll send you the email. Yes. And any special measures that you have undertaken to support these artisans during Corona time?
because obviously they would not be able to sell their wares during these 2-3 months. Nothing through our ministry, madam. It was mainly through local state governments. Okay. Then we have conducted a program called Chowpal, where we have conducted in Telangana. We have conducted it in Chilparamam and RC-puram, Elamatanda. It's a Banjara embroidery cluster, and Narayanpeta terracotta cluster, and Lingala cane and bamboo cluster. We have conducted 5 programs called Chowpal, where we have created the awareness about these schemes, and we are also going to distribute some 20 toolkits, Okay. 10,000 each, to the cane and bamboo artisans of Lingala. Okay. So we have already placed the order. Events as and when they happen, so that we can also help you in getting publicity for that. Okay. Shortly, we will be conducting one Gandhi Shilpa Bazaar in Shilparamam, Hyderabad. It is proposed from 15th of December to 30th. Is Shilparamam open now? Yes, madam. It is open. Acha, okay. Right. Last month only it is open. Okay. Nice. That was when we conducted Chowpal. It started actually, and that day only we started it. Okay. Nice. Please see if Masood Garu can join. Otherwise, we can maybe wind up. లేదు మేడం, జాయిన్ అయ్యారు ఆయన, రెడీగానే ఉన్నారు. But he is not put on his video, kada? ఇది ఉంది మేడం, ఈజ్ విజిబుల్. Okay, then he can start showing. I don't know. I have a problem in my end. That's why I'm not able to see. So maybe he can show us. మసూద్ అలీ గారు స్టార్ట్ చేయండి మీరు. మీది వాయిస్ రావడం లేదు సార్, అన్మ్యూట్ చేసుకోవాలేమో మైక్, ఒకసారి చూడండి. హలో సార్, చెప్పండి సార్. ఓకే సార్. నమస్తే మేడం. హలో సార్, కంటిన్యూ చేయండి సార్, వినపడుతుంది. వినిపిస్తుంది కదా మేడం? మసూద్, నా పేరు మసూద్ అండి, మేనేజర్ గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్. మాది తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హైదరాబాద్ అండి. హలో కంటిన్యూ చేయండి సార్, వినపడుతుంది. హలో, తెలంగాణలో దాదాపుగా మేడం ఒక 1000 ఆర్టిజన్స్ ఉన్నారు మేడం. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రాఫ్ట్స్ అంటే సిల్వర్ ఫిలిగ్రీ ఉంది కరీంనగర్ లో, అండ్ నిర్మల్ పెయింటింగ్స్, పెంబర్తి బ్రాస్, చేరియాల్ పెయింటింగ్స్, అండ్ నిర్మల్ టాయ్స్. అండ్ టెక్స్టైల్స్ కి వచ్చేసరికి సిద్దిపేట శారీస్ ఉన్నాయి, నారాయణపేట శారీస్, పోచంపల్లి శారీస్. హలో వినపడుతుంది సార్, యూ కెన్ కంటిన్యూ. మేడం, మీకు ఇది వినపడుతుంది, మాట్లాడండి. ఇమేజెస్ చూపెట్టమంటారా మేడం? చూపెట్టండి. So this is Bidri, ma'am. This is the famous in Hyderabad, Bidri craft. కనిపిస్తుందా మేడం? కనిపిస్తుందండి. ఇది బిద్రీ అండి. ఇది దాదాపు ఇది హైదరాబాద్ క్రాఫ్ట్ మేడం. ఇందులో దాదాపుగా ఒక 100 ఆర్టిజన్స్ ఉన్నారు హైదరాబాద్. దిస్ ఇస్ ద సిల్వర్ ఫిలిగ్రీ. ఇది కరీంనగర్ డిస్ట్రిక్ట్ మేడం, తెలంగాణ స్టేట్. ఇందులో కూడా దాదాపుగా ఒక 100 ఆర్టిజన్స్ పనిచేస్తున్నారు మేడం. ఇది నిర్మల్ పెయింటింగ్స్. ఈ నిర్మల్ పెయింటింగ్స్ అనే యూనిట్ మాది ఓన్ ప్రొడక్షన్ మ్యామ్, తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ ఓన్ ప్రొడక్షన్. ఇందులో దాదాపుగా ఒక 40 ఆర్టిజన్స్ పనిచేస్తారు మ్యామ్.
ఇవి చేరియాల్ పెయింటింగ్స్ మేడం. ఈ చేరియాల్ పెయింటింగ్స్ లో దాదాపుగా ఒక 100 ఆర్టిజన్స్ పనిచేస్తున్నారు. బంజారాలు ఎంత పని చేస్తారు? ఇది బంజారా ఎంబ్రాయిడరీ వర్క్. ఈ బంజారా ఎంబ్రాయిడరీ హైదరాబాద్, రంగారెడ్డి డిస్టిక్, మహబూబ్ నగర్ డిస్టిక్ లో కూడా ఉంది. ఇందులో దాదాపుగా ఒక 500 ఆర్టిజన్స్ పనిచేస్తుంది. ఇది నిర్మల్ టాయస్ మేము. ఇది నిర్మల్ సొసైటీ ఒకటి ఉంది మేడం నిర్మల్ డిస్టిక్ లో. ఓకే. ఇందులో దాదాపుగా ఒక 50 నుంచి 100 ఆర్టిజన్స్ పనిచేస్తుంది. వెరీ నైస్. ఇది స్టడర్ లాగా స్టోన్ స్టడర్ బ్యాంగిల్స్. ఇది ఎక్కువ ఇది హైదరాబాద్ డిస్టిక్ ఓల్డ్ సిటీలో ఉన్నారు మేడం ఆర్టిజన్స్. దాదాపుగా ఒక 5000 ఆర్టిజన్స్ వరకు ఉంటారు. ఓకే. ఈ ఆర్టిజన్స్ అందరికి మేము మార్కెట్ సపోర్ట్ ఇస్తున్నాం మేడం తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా. ఇది మా గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్ షోరూమ్స్ ఉన్నాయి మేడం. ఈ గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్ షోరూమ్స్ ద్వారా వీళ్ళకు మార్కెటింగ్ సదుపాయం మేము కల్పిస్తున్నాం మేడం. ఇవే కాకుండా మేము ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నాం మేడం. ఓకే. ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసి వీళ్ళకు యాక్చువల్ టీఏడిఏ ఫ్రీ స్టాల్స్ ఇస్తాము. టీఏడిఏ కూడా రియంబర్స్ చేస్తాం మేము వీళ్ళకి. ఇంకో ఏంటంటే ఈ మా తెలంగాణలో ఉన్న ఆర్టిజన్స్ కి ఎవ్రీ ఇయర్ మేము 10 స్టేట్ అవార్డ్స్ ఇస్తున్నాం మేడం. ఓకే. 10 స్టేట్ అవార్డ్స్ లో 3 అవార్డ్స్ 25,000 రూపీస్ క్యాష్ అవార్డ్ ఇస్తాము. 7 మెంబర్స్ కి ఏమో 10,000 చొప్పున ఈచ్ క్యాష్ అవార్డ్ ఇస్తాము. ఓకే. ఇంకోటి ఎవరైతే పెన్షన్ కూడా ఇస్తున్నాం మేడం. ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఎవరైతే ఆర్టిజన్స్ అబౌవ్ 60 ఉండి వాళ్ళు పనిచేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు 500 పర్ మంత్ పెన్షన్ ఇస్తున్నాం తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్. హలో ప్లీజ్ టెల్ మీ. ఇంకోటి మ్యామ్ ఇది ఈ మధ్య మేము ఒక 4 కామన్ ఫెసిలిటీ సెంటర్స్ త్రూ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తోని కడుతున్నాం మేడం బిల్డింగ్స్, కామన్ ఫెసిలిటీ సెంటర్స్. ఒకటి బొంతపల్లి సంగారెడ్డి డిస్టిక్ లో, ఇంకొకటి కరీంనగర్ డిస్టిక్ లో ఫర్ సిల్వర్ ఫిలిగ్రీ ఆర్టిజన్స్ కోసము, బొంతపల్లిలో ఏమో వుడెన్ టాయ్స్ ఆర్టిజన్స్ కోసము, నిర్మల్ ఏమో నిర్మల్ డిస్టిక్ ఉంది మేడం. నిర్మల్ లో కూడా ఒకటి కడుతున్నాము నిర్మల్ ఆర్టిజన్స్ కోసము. ఇంకోటి ఎంబ్రాయిడరీ వాళ్ళ కోసం దేవరకొండ నల్గొండ డిస్ట్రిక్ట్ లో అక్కడ కూడా ఒకటి కామన్ ఫెసిలిటీ సెంటర్ కడుతున్నాం. ఈ 4 కామన్ ఫెసిలిటీ సెంటర్ ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేశారు మేడం. ఇంకోటి టూల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మేడం ఈ ఆర్టిజన్స్ కి 10,000 చొప్పున. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తోనే చేస్తున్నాం మేడం. హలో హలో కంటిన్యూ చేయండి సార్, వినపడుతుంది. తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ ద్వారా మేము ఆర్టిజన్స్ కి చేస్తున్న హెల్ప్ అని మేము. ఓకే. హలో మసూద్ సార్ గారు మార్కెటింగ్ ఫెసిలిటీస్ గురించి చెప్పండి. మార్కెటింగ్ ఫెసిలిటీస్ సార్, మార్కెటింగ్ ఫెసిలిటీస్ అంటే మేము ఆర్టిజన్స్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తాము, క్రాఫ్ట్ బజార్స్ కండక్ట్ చేస్తాము. తర్వాత గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ ఎంపోరియా ద్వారా వాళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ చేస్తాము మా షోరూమ్స్ ద్వారా. మా షోరూమ్స్ వచ్చేసి హైదరాబాద్ 7 ఉన్నాయి సార్ ఇక్కడ తెలంగాణ స్టేట్ లో. తర్వాత అదర్ స్టేట్ లో న్యూఢిల్లీలో, కలకత్తాలో కూడా ఉన్నాయి సార్.
ఇంకొక షోరూమ్ మేము కరీంనగర్ లో కన్స్ట్రక్ట్ అవుతుంది సార్. ఇది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మేము అది ఓపెన్ చేస్తున్నాం. Okay. Nice to know of your initiatives. Ippudu, in any forthcoming festivals or something like that, whenever you are planning an exhibition or something, because this local may not be only for Diwali, but for every forthcoming festival, we'll have to really run this campaign to help our artisans. So I would request that now that we have got connected, I would request your organization to get in touch with us whenever you're organizing any such chopals or any such activities, so that we can actually get this word across to the people, and that would multiply our efforts in getting the support for the artisans. ఎస్ మ్యామ్, అది యాక్చువల్ గా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడానికి కొంచెం ఈ కోవిడ్ వల్ల పర్మిషన్ ఇవ్వడం లేదు గవర్నమెంట్. Yes, that's why I said ఎప్పుడు చేస్తారో అప్పుడు చెప్పండి. జనవరిలో ప్రపోజ్ చేస్తున్నాము. Okay. ఒకవేళ గవర్నమెంట్ కనుక పర్మిషన్ ఇస్తే జనవరిలో ఎన్టీఆర్ స్టేడియం ఉంది ఇక్కడ హైదరాబాద్ లో. ఎవ్రీ ఇయర్ మేము ఎన్టీఆర్ స్టేడియం లో క్రాఫ్ట్ బజార్ అండ్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తుంటాము. Okay. ఈసారి కూడా జనవరిలో చేయాలని అనుకుంటున్నాము. Okay, thank you. Bharathalakshmi garu, would you like to wrap up? ఓకే మేడం. Okay. చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ అనుకోకుండా మనం ఈ రోజు కండక్ట్ చేసుకున్నటువంటి ఈ వెబినార్ లో పాల్గొనడానికి మనకి వాళ్ళ టైం కేటాయించినందుకు శ్రీనాథ్ గారికి అలాగే మసూద్ అలీ గారికి కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ రీజనల్ ఆఫీస్ బ్యూరో తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు తెలిపినట్టుగా మన తెలంగాణ రాష్ట్రంలో మనకి ఇంతకు ముందు శ్రీనాథ్ గారు చెప్పారు, దాదాపు 25,000 మంది ఆర్టిజన్స్ ఉన్నారు అని చెప్పారు. మరి కోవిడ్ సందర్భంగా వారందరికీ కూడా ఆర్థికంగా చాలా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఉండుంటారు. కాబట్టి మనం చేసే పర్చేజ్ కొనుగోళ్లు అన్ని కూడా చూసి ఈ మార్కెట్స్ లో కానీ ఎక్కడైతే అవైలబుల్ గా ఉంటున్నాయో, ఏ ప్రోడక్ట్స్ అవైలబుల్ గా ఉంటున్నాయో అని కూడా మనకి ఇప్పుడు వీరిద్దరు చక్కగా వివరించారు. వాటిని అందరినీ మనం ప్రమోట్ చేయడమే కాకుండా ఆ ప్రోడక్ట్స్ అన్ని మన చుట్టుపక్కల ఉన్న వారు కూడా ప్రమోట్ చేసేలాగా మనం ఈ ఇన్ఫర్మేషన్ ని డిసిమినేట్ చేయడము అన్ని రకాలుగా, అంటే మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఇక్కడ మనకున్న అవకాశాలు అన్నిటిని ఉపయోగించుకుని ప్రజలకి చేరే విధంగా చూస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన అందరం కూడా ఇలాంటి ప్రోడక్ట్ ని ఉపయోగించడానికి ప్రయత్నిద్దామని కూడా ఈ సందర్భంగా మేము మీకు హామీ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. Namaste. Thank you. నమస్తే. థ్యాంక్ యూ.